హార్ట్ అటాకా? కాదు, వైఫ్ అటాక్. అంచేత దీన్ని ఇలా వదిలేస్తే జన్మభూమి కాలనీ అనరు, కర్మభూమి కాలనీ అంటారు. ఇది మన సంక్రాంతికేనా? మన కాలనీలో ఉన్న మగాళ్ళందరికీ అవమానమే. ఆడవాళ్ళకు కూడా బయటికి వెళ్తే అసహ్యంగా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి కాళ్ళని అవతలకి నెట్టేయాలి. ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ సతీక్రాంతినే గాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పిల్లలు కూడా అమ్మో లేచిపోతారంటారా? నాకా భయం లేదు, మా ఆవిడ మహాపతివ్రత. ఏ మా ఆవిడ కాదా? ఏమో లేచిపోతే ఒక్కరోజే వర్రి, ఎదురింట్లోకి జంప్ చేసినప్పుడే లైఫ్ లాంగ్ టెన్షన్. జస్ట్ లైక్ ఈ కుర్రాళ్ళ. కరెక్ట్. గురుగారు తీసుకొచ్చేసా. ఎందుకండి పిలిచారు? నువ్వు 24 hours లో కాలనీ ఖాళీ చేయాలి. అయినా నన్ను ఇలా ఆర్డర్ చేసే అధికారం మీకెవరిచ్చారండి? నేనే తీసుకున్నాను. నేను ఈ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ని. నేను సెక్రటరీని. కరెక్ట్. ఆ ముక్క చెప్పవే. అఫ్ కోర్స్. అయినా నేనేం తప్పు చేయలేదే. మీరు వెనకేసుకొచ్చిన శంకర్ కి డైవోర్స్ ఇచ్చాను. నా వెనకొస్తున్న అభినయ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మై బోత్ యాక్షన్స్ ఆర్ లీగల్లీ కరెక్ట్. మనకు లీగల్ గా ఏం తెలియదని దీనికి తెలిసిపోయింది. నిజమే. అది ప్రాబ్లం. కంప్లైంట్ ఇచ్చిందా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఎర్రగ తీయాల్సి వస్తుంది. సార్ సార్ మీరు కూడా ఇలా రివర్స్ ఉండడం బాగోలేదండి. ఆయన రివర్స్ అవ్వకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా డైరెక్ట్ గా కోర్టులో. అది నాకు ప్రాబ్లం. కాపురాలు చేస్తే చదువు ఎబిసారవా? ఎంత అపచారం. అయినా ఆడదానికి అంత బరి తెగింపా. పవిత్రంగా లేనోళ్లే పత్తిట్టు కబుర్లు చెప్తారు. అదేం చోద్యమో. ఎవరు పతివ్రత, ఎవరిది పవిత్రత? 5గురి భర్తలతో పాటు 6వ వాడిగా కర్ణుని కూడా కోరుకున్న ద్రౌపది మీకు పతివ్రత? అవును, ముమ్మాటికి. మిసెస్ మోహన్ గారు, వేసల్ని భర్తకు సప్లై చేసిందనే కదూ సతీసుమతిని పతివ్రత అన్నారు? అవును. మరి మీ ఆయన ఆఫీస్ టైపిస్ట్ తో సినిమాకి వెళ్ళాడని మీరెందుకు కలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు? అంటే మీరు పతివ్రత కదా? సౌజన్య గారు, భర్త చితిలో పడి చనిపోయినందుకే కదూ మాద్రిని మహాపతివ్రత అన్నారు? అవును. కానీ మీ ఆయన పోయినప్పుడు మీరు పోలేదు సరికదా? రంగు చీరల్లోనే రఫ్ ఆడిస్తున్న మీరు పతివ్రత ఎలా అవుతారు? ఇలా మీరే పతివ్రతలు కానప్పుడు నన్ను వేలు పెట్టి చూపే హక్కు మీకెక్కడదండి? మంచి పతి దొరకాలని వ్రతం చేసుకునే ప్రతి ఆడపిల్ల పతివ్రతే. ఆ పతి తన పరపతి కాపాడకుండా ప్రవర్తించున్నాడు. తిరగబడే ప్రతి సతి పతివ్రతే. సో ఇప్పుడు నా వైపు సంధించిన మీ వేళ్లు అటుకుని పెట్టండి. అతన్ని ప్రశ్నించండి, నీ పెళ్ళం నీ పక్కన బళ్ళంగా ఎందుకైందని. శభాష్, ఇక నీకు నో ప్రాబ్లం. ఆడదంటే ఆడేది కాదని, మగవాడంటే పగవాడు కాడని అతనికి తెలియ చెప్పాలని శతవిధాలా పోరాడాను. ఓడిపోయాను. ఇప్పుడు గెలవబోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. వస్తాను.